అందరికీ నమస్కారం. మిత్ర క్యాలెండర్ మరియు దియా స్టోర్ పాఠకులకు శుభోదయం. ఈ రోజు 28వ తారీఖు జనవరి 2024 శ్రీ శోభకృత్నామ సంవత్సరం పుష్యమాసం హేమంత ఋతువు ఉత్తరాయణం. ఈ రోజు ఆదివారము. ఈ రోజు తిథి బహుళ తదియ తెల్లవారుజాము 4:02 వరకు. తదుపరి చవితి. ఈ రోజు నక్షత్రం మఖా నక్షత్రం. పగలు 2:34 వరకు. తదుపరి పుబ్బ. ఈ రోజు ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. కుటుంబ వాతావరణం సంతృప్తికరంగా ఉంటుంది. బంధుమిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. తదుపరి వృషభ రాశి. కొందరి ప్రవర్తన వల్ల మీరు మానసికంగా ఇబ్బంది పడతారు. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. సంతాన విద్య ఉద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగమున స్థానచలన సూచనలు ఉన్నాయి. తదుపరి మిథున రాశి. మాతృవర్గ బంధుమిత్రులతో మాట పట్టింపులు ఉంటాయి. వృత్తి ఉద్యోగాల్లో ఊహించని మార్పులు ఉంటాయి. సమాజంలో ప్రముఖులతో జాగ్రత్తగా వ్యవహరించడం చాలా మంచిది. కలహాలకు దూరంగా ఉండాలి. తదుపరి కర్కాటక రాశి. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సమాజంలో గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. విందు వినోద కార్యక్రమాలకు మీరు ఆహ్వానాల్ని అందుకుంటారు. సోదరులతో గృహమున సంతోషంగా గడుపుతారు. తదుపరి సింహరాశి. ముఖ్యమైన పనులు వాయిదా వేసుకోవడం చాలా మంచిది. దైవ చింతన పెరుగుతుంది. నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు మిమ్మల్ని బాధిస్తాయి. ఉద్యోగమున అధికారులతో చిన్నపాటి వివాదాలు కలుగుతాయి. తదుపరి కన్యారాశి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. అన్ని రంగాల వారికి అనుకూల ఫలితాలు ఉంటాయి. పాత రుణాలు తీర్చగలుగుతారు. మానసిక ప్రశాంతత కలుగుతుంది. నూతన వస్త్రాభరణాలను కొనుగోలు చేస్తారు. తదుపరి తులారాశి. వృత్తి ఉద్యోగాల్లో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగస్తులకు సహోద్యోగులతో సహాయ సహకారాలు అందుతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. తదుపరి వృశ్చిక రాశి. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అవసరానికి చేతికి ధనం అందుతుంది. ఆధ్యాత్మిక విషయాలపైన దృష్టి సారిస్తారు. దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి. ఇతరులతో కలహాలకు దూరంగా ఉండడం మీకు చాలా మంచిది. తదుపరి ధనుసు రాశి. ఉద్యోగమున అధికారుల ఆదరణ పెరుగుతుంది. నూతన వస్త్రాభరణాలను కొనుగోలు చేస్తారు. సన్నిహితుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తి చేసుకుంటారు. ధన వ్యవహారాలు కొంత అనుకూలిస్తాయి. తదుపరి మకర రాశి. ఆదాయ మార్గాలు మందగిస్తాయి. నూతన రుణ ప్రయత్నాలు అంతగా కలిసిరావు. ఇంటా బయట గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగమున అధికారులతో చర్చలు అంతగా అనుకూలించవు. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మీకు మంచిది కాదు. తదుపరి కుంభరాశి. జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శించుకుంటారు. వ్యాపార ఉద్యోగాలు ఆశించిన విధంగా సాగుతాయి. గృహమున వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొని చాలా సంతోషంగా గడుపుతారు. తదుపరి మీనరాశి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. అనుకున్న సమయానికి అనుకున్న పనులు పూర్తి చేయగలుగుతారు. సమాజంలో గౌరవ మర్యాదలకి లోటు ఉండదు. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు సందర్శించుకుంటారు.